షలోం అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క శుభాశీస్సులు. మొన్న మన యొక్క ఆదికాండం 3వ అధ్యాయము క్లాసు మధ్యలో నేను కంప్లీట్ చేయకుండానే వేరే పని మీద వెళ్ళిపోవడం వల్ల అది అప్లోడ్ అయిపోయి చాలామందికి అదేంటో కొన్ని ప్రశ్నలు ఉండిపోయినాయి. సో ఈరోజు ఆ క్లాసు కంప్లీట్ చేస్తాను. చాలా ఈజీ. ముఖ్యంగా ఇది తనాక్, ఓకే, తనాక్ కదా, తనాక్. ఇప్పుడు తనాక్ అంటే మన పాత నిబంధన ఇది ఒకటే. ఇది మెనోరా, మీ అందరికీ తెలుసు. ఈ మెనోరా మనం ఎందుకంటే మన ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు ఇక్కడ మధ్య స్తంభం దగ్గర నిలబడి మాట్లాడతారు. అక్కడ నేనే ఆల్ఫా ఒమేగా అని చెప్తారు. హీబ్రూ భాషలో కూడా ఏంటంటే బెరషీత్, బర్రా, ఎలోహిం, అలెఫ్టావ్. సో వాక్కు అనేటువంటి దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనడానికి మెనోరాయే సాక్ష్యం. ఇది అద్భుతమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే నేనే ఆల్ఫా ఒమేగా అని యేసు ప్రభు చెప్పారు అని అంటే అది సామాన్యమైన విషయం కాదు. దాని అర్థం ఏంటంటే నేనే భూమి ఆకాశములను సృజించాను అని చెప్పడం గొప్ప విషయం. అందుకనే మనం ఈ యొక్క తనాక్ దీనికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే మనం తెలుగు బైబిల్ ఇక్కడి నుంచి చదివితే ఇది ఇక్కడి నుంచి చదవాలి. సో అందుకని నేనేం చేశానంటే నేను మీకు ఇవన్నీ చదివి కొన్ని విషయాలు నేను చెప్తాను. సో మన యొక్క చాప్టర్లోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో ఎక్కడి వరకు వచ్చామంటే సర్పం గురించి చెప్పాను కదా. సర్పము, మకర సర్పము. సో ఇప్పుడు ఈ యొక్క సర్పాన్ని గురించి మనం చాలా విషయాలు ఆలోచన చేసాం. కానీ ఈవేళ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో యేసు ప్రభువు ఈ యొక్క సర్పం గురించి చెప్తారు. 8వ అధ్యాయం. ఓకే, చదువుతున్నాను చూడండి. 44. అక్కడ ఉన్నటువంటి పరిచయులతోటి సద్దూకయ్యులతోటి యేసు ప్రభువు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు యేసు ప్రభువుతో వాదనకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారి గురించి చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానము అపవాది సంబంధులు ఎలా అవుతారు? అపవాది వీరికి తండ్రి ఎలా అవుతాడు? సో ఇది మీరు టిక్ పెట్టుకుని ఉంచుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ముందుకెళ్తే ఆదామవులకు పిల్లలు పుడతారు. ఓకే, అప్పుడు ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ గుర్తుంచుకోండి, తండ్రియకు అపవాది సంబంధులు అని యేసు ప్రభు అంటే అపవాదికి పిల్లలు ఉన్నారా? సో అపవాదికి పిల్లలు ఎలా పుడతారనేటువంటి విషయాన్ని మనం తర్వాత 4వ అధ్యాయంలో చదువుతాం. ఓకే, సో దీన్ని మీరు టిక్కు పెట్టుకోండి. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. అపవాది కింద సాతాను అంటే శత్రువు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఇప్పుడు ఆదామవ్వలు ఎవరి ఆశ నెరవేర్చారు? ఇప్పుడు ఆదామవ్వలు దేవుని స్వరూపంలో ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ మనం 3వ అధ్యాయంలో చదివాము,
మీరు దేవుని వలె మారిపోతారు ఈ పండు తింటే అని అపవాది వారిని శోధించినప్పుడు, దేవుని వలె అవ్వాలనుకున్నటువంటి వాని యొక్క ఆలోచన ఎవరిది అని అంటే సాతాన్ది. సాతాను దేవునిలాగా లేడు కదా. ఇక్కడ వాడు మకరము, సర్ప మకరము అన్నట్టు మనం చదివాం. సో ఈ సర్పము సర్పజాతికి చెందినటువంటి డైనోసారస్ అయి ఉండొచ్చు అని చెప్పి ఒక సేవకుడు చెప్పినటువంటి విషయాన్ని నేను కెనత్ హోవింద్ వారి చెప్పినటువంటి విషయాన్ని మీకు నేను చెప్పడం జరిగింది. నాకు కూడా యెషయా గ్రంథం 27లో చదివిన, ప్రకటన గ్రంథం 20లో చదివిన, ఎక్కడ చదివినా అపవాది ఘట సర్పము. సో ఘట సర్పము అని అంటే ఏంటి అని అంటే మాన్స్టర్. యాక్చువల్గా ట్రాన్స్లేషన్ చేయాలంటే మాన్స్టర్, సో బిగ్. సో విచ్ వన్ ఈజ్ సో బిగ్ ఇన్ దోస్ డేస్ కదా. ఆ యొక్క ఆదామములు ఉన్నటువంటి సమయంలో సో బిగ్ యానిమల్ అనేటువంటిది సో వైజ్, అంటే వైజ్ కాదు, వైజ్ అనేటువంటిది కాదు కానీ సో క్రిటికల్, టిపికల్, సో కన్నింగ్ ఈజ్ ద బెస్ట్ వర్డ్. కన్నింగ్, బాగా కన్నింగ్ చేయగలిగినటువంటి జంతువు ఎవరు అని అంటే బహుశా డైనోసారస్ అయ్యే ఉండాలి. ఓకే, అంటే నాకు డైనోసారస్ గురించి చదివినటువంటి పుస్తకాలు, చూసిన సినిమాలే తప్ప దాని గురించి అంత ఎక్కువగా తెలియదు. నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఈ యొక్క సర్పము ఆ యొక్క డైనోసారస్తో సరిపోతుంది కాబట్టి డైనోసారస్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ జాతి ఒకటే నశించిపోయింది, మిగిలిన ఏ జంతు జాతి నశించిపోలేదు. ఎందుకంటే దాని మీద శాపం ఉంది కాబట్టి అది నశించిపోయిందని నేను అనుకుంటున్నాను. సరే, మన యొక్క చాప్టర్లోకి వెళ్ళిపోదాం. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి, ఇది మీరు టిక్ చేసుకోవాలి. ఆదిలో వీడు ఎవరిని చంపాడు? ఎవరిని చంపాడు కదా. మీ బ్రెయిన్లో బల్బ్ వెలిగిందా? ఈ పండు తిన్ను దినమున మీరు చావనే చావరు. దేవుడు ఏం చెప్పాడు? చేస్తారని చెప్పాడు. వాళ్ళు చచ్చిపోయారా లేదా? దాని గురించి మనం చూద్దాం, ఓకేనా. మన యొక్క చాప్టర్ అదే. వాడు నరహంతకుడు, ఆదిలో నరహత్య చేశాడు అని అంటే ఆదామవ్వలను ఇతను నరహత్య చేసి ఉండవచ్చు. సత్యమందు నిలిచిన వాడు కాడు, సత్యంలో నిలిచిన వాడు కాదు, అబద్ధాలే చెప్పాడు. ఏం అబద్ధం చెప్పాడు అనేటువంటిది హీబ్రూ భాషలో చూద్దాం. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఇక్కడ సర్పాన్ని గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాట మనం యెషయా గ్రంథంలో చదివాం కదా. ఒక్కసారి ఏం చేద్దాము అంటే హీబ్రూ భాషలో ఏముందో మనం చూద్దాం. ఏది? మీరు పండు తిన్ను దినమున అంటే 5వ వచనం కదా అది. పండు తిన్ను దినమున మీరు చావనే చావరు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది చదువుదాం. వే ఉమోర్ హనకష్. అమర్ అంటే ఏంటంటే చెప్పాడు. హనకష్ ది సర్పెంట్. ఓకే, నకష్ ఈజ్ సర్పెంట్. అల్ ఈషా. ఈషా అంటే స్త్రీతో చెప్పాడు. ఈష్ అంటే పురుషుడు, ఈషా అంటే స్త్రీ. అంటే ఇప్పుడు ఈష్ ఇలా ఉన్నాడు అనుకోండి, దాంట్లో నుంచి తీస్తే అది ఈషా, ఇది ఇష్. పురుషుడు అంటే ఇష్, స్త్రీ అంటే ఈషా, పురుషుడి నుంచి తీయబడింది. హీబ్రూ భాషలో స్త్రీకి వేరే పదం లేదు, పురుషుడి నుంచి తీయబడిందని చెప్పడమే స్త్రీ అని అర్థం. ఈషా. ఓకే, అల్ ఈషా.
లోమోత్, లోమోత్, తమోతోన్. ఇప్పుడు ఇక్కడ 2 సార్లు మోత్ మోత్ అని చెప్పడంలో మనకి ఒక హీబ్రూ భాషలో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు దేవుడు యోహాను సువార్త 8వ అధ్యాయం కింద నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను అనేటువంటిది హీబ్రూ భాషలో చూస్తే ఆమెన్ ఆమెన్ అని ఒమర్, నిశ్చయముగా అనే మాటకి ఆమెన్ ఆమెన్ అని 2 సార్లు రాసింటుంది. దాని అర్థం ఏంటంటే 100% ట్రూ, నిశ్చయముగా. ట్రాన్స్లేషన్లో మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే అంటూ యూ కదా. సో ఇప్పుడు నిశ్చయంగా అని తెలుగులో ట్రాన్స్లేషన్ చేశారు. ఇక్కడ మోత్ మొథోన్ కదా, మొథోన్. ఓకే, అంటే మీరు ట్రాన్స్లేషన్లో ఏంటి అని అంటే చావనే చావరు అని చేశారు, కానీ ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే నిశ్చయంగా చావరు. లో అంటే నో. ఓకే, ఇంకొక హీబ్రూ మన దాంట్లో చూద్దాం. దాంట్లో ఏమంటాడంటే లాస్ట్ది అల్ ఈషా లో లో మొథో మొథోన్. ఇప్పుడు దాని అర్థం ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు చావరు. అది అబద్ధమా కదా? ఎంతమంది అబద్ధం అని నమ్ముతున్నారు? యేసు ప్రభు వాడు అబద్ధికుడు అని యేసు ప్రభు చెప్తున్నారు. యేసు ప్రభు మాట నమ్ముతారా లేదు మీరు? వాడు నరహంతకుడు, అపవాది నరహంతకుడు, లేక సాతాను నరహంతకుడు అని చెప్పే మాట మీరు నమ్ముతున్నారా లేదా? చెప్పుంటే ఆదాము అబద్ధం చెప్పాడు, నరహంతకుడు. ఈ పండ్లు తిన్నప్పుడు వాళ్ళకి జరిగినటువంటి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇలాగా అదేదో సైనైడ్ తీసుకుంటే వెంటనే చచ్చిపోతారు కదా, అలా కాదు ఇది. ఇట్ మే టేక్ సమ్ టైం. కానీ అప్పటికి ఇంకా అగ్నిగుండం తయారు కాలేదు. సృష్టికి ముందు అగ్నిగుండం లేదు, అగ్నిగుండం ఇంకా తయారు కాలేదు. అగ్నిగుండం దేవదూతలు ఎదురు తిరిగినప్పుడే అగ్నిగుండం తయారు చేయడం జరిగింది. సో అది మనం దేవదూతల గురించి చదివినప్పుడు మనం తెలుసుకుంటాం. సో అది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. సో అప్పుడు అగ్నిగుండం ఇంకా తయారు కాలేదు. ఇప్పుడు చచ్చిపోయారు అనుకోండి, వాళ్ళ యొక్క ప్రాణం ఎక్కడ తిరుగుతుంది కదా. తెలుగులో ఆత్మలు అంటారు, యాక్చువల్గా సోల్ అంటే సుఖాయ్, మన గ్రీక్లో సుఖాయ్. వారి యొక్క ప్రాణం ఎక్కడ తిరుగుతుంది అని అంటే అక్కడే ఉంటాం. ఎందుకంటే అప్పటికి పాతాళ లోకం లేదు. కానీ వాళ్ళు ఒక విషయాన్ని గమనించారు, ఏంటంటే దే హ్యాడ్ నో క్లోత్స్ ఆన్ దెమ్. వాళ్ళు తాము దిగంబరులమని గ్రహించారు. 2 కొరింథియన్స్ 5th చాప్టర్, 2వ కొరింథీయులు 5వ అధ్యాయములో మనం చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, అంటే ఈ ఇల్లు కాదు, ఈ నివాసం అంటే మనము ఒక నివాసంలో ఉన్నాం. ఇది ఈ బాడీ అనేది ఒక నివాసం కదా. చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదాం. నివాసాలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు ఆ నివాసాలు పరలోకంలో ఉన్నాయి. హష్మాయిం,
దేవుడు ఎవరు దాన్ని చేతితో కట్టబడలేదు. దేవుడే దానికి సృష్టికర్త. మన యొక్క డెస్టినీ అది. ఫ్రూట్స్ తినడానికి అవసరమే లేదు, ఏమి తిండి తినక్కర్లేదు. మరి ఆదామవ్వలు ఏదైనా వనంలో పళ్ళు ఎందుకు తినాలి అని అంటే, దేవుడు వారిని చేసినప్పుడు వారిని ఈ నివాసాలతో చేశాడు. వీళ్ళ పాపం చేసినప్పుడు వారి యొక్క నివాసం వాళ్ళని విడిచిపెట్టేసింది. అదే దిగంబరులు అంటే. ఇంకా చదవండి. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడదము. ఇప్పుడు దిగంబరులంగా ఉన్నాము అని అంటే, ఇప్పుడు మనం దిగంబరులమా? గమనించండి. మనం దిగంబరులమా అని అంటే దిగంబరులమే. కానీ మనం యేసుప్రభుని అంగీకరించడం వలన రక్షణ వస్త్రము మనం ధరించి ఉన్నాము. కానీ యేసుప్రభు వచ్చినప్పుడు వచ్చేటువంటి ఈ యొక్క కట్టడం వచ్చినప్పుడు మహిమ గుడారము, మహిమ దేహము మన మీదకి వస్తుంది. చూద్దాం ఇంకా. కాబట్టి పరలోకం నుండి వచ్చు ఆ నివాసము దీనిపై ధరించుకొననపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ శరీరంలో మనం ఏం చేస్తున్నాం? మూలుగుతున్నాం కదా. అందరం మూలుగుతున్నాం కదా. ఈ శరీరంలో మూలుగుతున్నామంట. ఈ శరీరంలో నిజమైనటువంటి సంతోషం లేదు, ఆ శరీరంలో ఉంది. హల్లెలూయా. అది ఎంత గొప్ప అద్భుతమైన విషయం కదా. నాకు అర్థమయ్యి నాకు పాటలు పాడాలనేటువంటి ఒక సంతోషం కలుగుతుంది. కానీ నా అంత మంచి సింగర్ కాదు నేను. నా కోసం ప్రార్థన చేయండి. వాక్యం చెప్పినా నేను ఒక ఉపదేశకుడినే, కానీ ఏదో పెద్ద ఇది కాదు. అపోస్తలుడైన పౌలులాగా ఉపదేశకుడిగా ఉండాలనేది నా కోరిక. సరే, ఇంకా కింద మనం చూద్దాం. దానిని అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో నున్న మనం భారం మోసుకునే మూలుగుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు, కానీ మత్యమైనది జీవం చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపై ధరించుకొని అపేక్షించుచున్నాము. నేను ఈ వచనాలు మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆదామవ్వలు పండు తినక ముందు ఆ యొక్క వస్త్రాలు కలిగి ఉన్నారు. ఇంకా అనేకమైన వచనాలు తీయవచ్చు. మంచి దైవజనులు ఉన్నారు, వాళ్ళు చక్కగా చెప్తారు. కానీ మన క్లాస్ వాళ్ళు గమనించాలి. ఈ యొక్క వస్త్రాల కొరకు ఈ వస్త్రాల కొరకు మనం అపేక్షిస్తున్నాం, కానీ ఆదామవ్వలను వాటితోటే చేశాడు. సో ఆ దేహంలో చెప్పచ్చో చెప్పకూడదు తెలీదు. ఆ దేహంలో ఉన్న స్పెషాలిటీ తర్వాత మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఈమె నా మాంసంలో మాంసము, ఎముకలలో ఎముక కదా. అక్కడ ఒకటి మనకి మిస్ అవుతుంది, రక్తం. ఆ దేహంలో రక్తం ఉండదు. రక్తమాంసములు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు. సో ఆదామవ్వలు ఎలా ఉన్నారు? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవుని కదా. దేవుని స్తుతించాను. ఎంత గొప్పవాడు. బైబిల్లో ఏమీ తప్పులు లేవు. ఆదామవ్వలను సృజించినప్పుడు వారు ఈ యొక్క దేహాన్ని కలిగి ఉన్నారు. అందుకనే వాళ్ళలో రక్తం లేదు. లేకపోతే ఆదాం చెప్పేవాడు ఇది నా రక్తము అని. కానీ అసలు హవ్వలో అప్పుడు హవా కదా, హవ్వలో ఆ యొక్క సమయంలో అసలు రక్తమే లేదు.
అంటే ఆదాము అవ్వలను దేవుడు సృజించినప్పుడు ఆ దేహాలతో చేశాడు. నౌ దే లాస్ట్ ఇట్. ఈ ఫ్రూట్ తిన్న తర్వాత వాళ్ళలో ఒకటి స్టార్ట్ అయింది, బ్లడ్. సంథింగ్ వండర్ఫుల్. హల్లెలూయా. సో మీకు కొంచెం విషయాలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. ఈ ఆదికాండం మనం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. 3వ అధ్యాయంలో మన కొంచెం తొందరగా క్లోజ్ చేద్దాం. మన క్లాసు కంప్లీట్ చేద్దాం అనుకున్నాం, కానీ ఈ 5 minutes చేయాలనుకుంటున్నాను. 20 minutes దాటేస్తున్నాయి అన్నీ. నా ఆశ ఏంటంటే 5 minutesలో చెప్పగలగాలి. తర్వాత వాళ్ళు 5 minutes చూస్తే అర్థమవుతుంది కదా అని నేను అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు ఈ యొక్క సాతాను అన్నటువంటి మాట ఏంటి అంటే, మీరు చావనే చావురు అన్న తర్వాత, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కనులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు. దేవతలు అనే దగ్గర టిక్ పెట్టుకోండి. ఆదామవ్వల సమయంలో దేవతలు ఉన్నారా? సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనం హీబ్రూలో ఏముందనేది ఒకసారి చూద్దాం. ఎలోహిం ఎడాయి టోవా వరా. ఇప్పుడు ఈ యొక్క వృక్షం అంటే మంచి చెడ్డలు తెలివిచ్చేటువంటి వృక్షం ఫలమును మీరు తింటే ఎలోహీం లాగా అవుతారని ఎలోహీంకి తెలుసు. సిఫర్లో చూద్దాం. For Elohim knows that the day ye eat thereof, then your eyes shall be open and ye shall be as Elohim, knowing good and evil. ఇప్పుడు మీరు ఎడా అంటే తెలియటం, తెలుసుకోవడం. ఇప్పుడు ఈ యొక్క పండు తిన్న తర్వాత వాళ్ళకు జరిగేటువంటి విషయం ఏంటి అని అంటే, వాళ్ళు చాలా విషయాలు స్పిరిచువల్గా కాకుండా ఫిజికల్గా చూడగలుగుతారు. ఫిజికల్గా చూడటం అంటే ఏంటి అని అంటే, జంతువులు ఎలాగైతే ఫిజికల్గా అన్నీ చూస్తున్నాయో అదే విధంగా వీళ్ళు కూడా ఫిజికల్గా చూడగలుగుతారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకే, సో అంతకుముందు జంతువులు లాంటి వాళ్ళు కాదు. ఇప్పుడు సైంటిస్టులు ఏమంటున్నారు, మ్యాన్ ఈజ్ ఆల్సో ఎన్ యానిమల్. అండ్ ఇట్ ఈస్ ట్రూ, దే బికమ్ లైక్ యానిమల్ నా. బట్ బిఫోర్ దట్, అంటే అంతకుముందు దే వర్ నాట్ లైక్ యానిమల్స్, దే వర్ జస్ట్ లైక్ గాడ్. They believed the lies of the liar. అబద్ధికుని మాటలు వీళ్ళు విన్నారు. ఇక్కడ తమ తండ్రి దురాశలు మీరు నెరవేర్చకూర్చున్నారని యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఇదే మాట ఇక్కడదే. ఏంటి అని అంటే, తమ తండ్రిలాగా ఉన్నది ఎవరు? ఆదామవ్వలు కదా, తమ తండ్రిలాగా ఉన్నారు. కానీ ఇప్పుడు వాడు ఎలా ఉన్నాడు? సాతాను సర్పంలాగా ఉన్నాడు కదా, డైనోసారస్ లాగా ఉన్నాడు. మేబీ డైనోసారస్ కాదు, మగర్ అంటే మొసలి, లేకపోతే అలాగేదో, అంటే దాన్ని మానిస్టర్ అనాలి సర్పాన్ని. సో ఇట్ ఈస్ ఎ మానిస్టర్. సో అటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క సర్పము, సర్పజాతికి చెందినటువంటి ఈ యొక్క సర్పము, ఈ యొక్క మకరము దేవుళ్ళ ఉంటుందా? డైనోసార్స్ అందంగా ఉంటుందా? లేదు. కొంతమంది ఏమన్నారంటే మొసలి అన్నారు.
మొసల్లా ఉంటుందా? కొంతమంది తిమింగలం అన్నారు. తిమింగలం దేవుడిలాగా ఉంటుందా? ఉండదు కదా. ఎందుకనంటే ఈ యొక్క ఐగుప్తు దేశంలో పురాతనమైన దేవత మన ఇండియాలో ఉన్నటువంటి కొన్ని దేవతల్లాగా ఉంటుంది. అది నీటిలో నుంచి వస్తుంది. చేప సగం సగం మనిషి ఉంటుంది. ఎందుకంటే కొంతమంది అభ్యంతర పడతారని నేను ఆలోచిస్తున్నాను. సో ఆ ఈజిప్ట్లో పురాతనమైన దేవత అది. చెప్పైనా నాకు అర్థం కావట్లేదు. సరే, మన ఎవరైనా నాతో ప్రైవేట్గా మాట్లాడినప్పుడు దాని గురించి నేను చెప్తాను, ఆ దేవత గురించి. ఆ దేవత ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది. సగం మనిషి సగం చేప. స్టిల్ దే బిలీవ్. ఇప్పుడు సింగపూర్ వెళ్ళారనుకో, సింగపూర్లో వాళ్ళ యొక్క జాతీయ చిహ్నము అదే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఓకే, ఇట్ కుడ్ బి. అంటే వాళ్ళు సాతాన్ని ఆరాధన చేస్తున్నారా? దే మే బి. అఫ్కోర్స్ ఐగుప్తీయుల యొక్క పురాతన దేవత సాతానే. అంటే హామ్ సంతతి సాతాన్ని పూజించింది. కానీ ఇంకా మన చాప్టర్లో హామ్ ఇంకా రాలేదు. హామ్ గురించి మనం తర్వాత చెప్పుకుందాం. సరే, ఇప్పుడు మీకు విషయం అర్థమవుతుంది కదా. కానీ ఇక్కడ నేను నిన్న చాప్టర్ చెప్తున్నప్పుడు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం దేవుడిలాగా అయిపోవాలి. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోపడుకుంటున్నట్లు క్రొత్తగా చేరినవాడై ఉండకూడదు. క్రొత్తగా చేరినవాడు, సో మినిమం కదా, మనకి మెట్రికులేషన్ కంప్లీట్ అవ్వాలంటే 10 years అవ్వాలి. అప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ పెడతారు. 8th వెళ్ళాలంటే 7th పబ్లిక్ పాస్ అవ్వాలి. యాక్చువల్గా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ఉండేది పబ్లిక్. కానీ తర్వాత మన వాళ్ళు, ఎందుకంటే వీళ్ళందరికీ చదువు బాగా రాకూడదు, వస్తే ప్రాబ్లము అని. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్న వాళ్ళని తెలివితేటలు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు లేదు. ఇది ఇంజనీర్ అయినా బయటకు వచ్చినోడు చెత్త, ఎందుకు పనికిరాడు. ఇంజనీర్ అని చెప్పుకోవడానికి తప్ప దేనికి పనికిరాడు. చూడండి, బ్రిటిష్ వాడు కట్టిన బ్రిడ్జెస్ ఇంకా ఉన్నాయి. ఇండియా వాళ్ళు కట్టిన 2 years గుజరాత్లో కూలిపోయినాయి. కొన్ని 100 కోట్లతో కట్టేశారు. ఫ్లైఓవర్స్ కట్టి అన్నీ కూలిపోతాయి. కారణం ఏంటంటే, అందుకని ఇక్కడ చెప్తున్నాడు, క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. దేవుడిలో బలపడడానికి ఇట్ మే టేక్ సమ్ టైం. వాడేదో కానుకలు ఇస్తాడనో, లేకపోతే పెద్ద పెద్ద కనెక్షన్స్ ఉన్నాయి అతనికి, మనకేదో హెల్ప్ చేస్తాడనో, లేకపోతే అతను గొప్ప కులానికి చెందినవాడనో, కన్వర్ట్ అయ్యాడనో కదా. కన్వర్ట్ అయ్యాడంటే మీటింగ్లు 3 మంది వచ్చేస్తారు. అక్కడ ఈ మధ్యన ఒక ఆచార్య అని పెడితే జనాలు అందరూ ఏం చెప్తారంటే, ఆయనంట అందరించి కన్వర్ట్ అయ్యాడంట. ఎప్పుడు కన్వర్ట్ అయ్యాడు? 2 నెలలు అయింది. ఇప్పుడు అతను ఏం చెప్తాడు? అపోస్తలుడైన పౌలు ఎంతకాలం వాక్యం నేర్చుకున్న తర్వాత వాక్యం చెప్పడానికి వచ్చాడు. ఏంటి అనంటే, క్రొత్తగా చేరిన వాడు సాతానులాగా గర్విష్ఠ అయిపోతాడు. సాతాను గర్విష్ఠ అయిపోయాడు. మనిషిని చూసినప్పుడు అతనికి దేవుని స్వరూపంలో ఉన్నాడు, కానీ వాళ్ళకే అబద్ధం చెప్పాడు. దేవుని స్వరూపంలో లేనోడు వీడు.
ఇంకా సాతాను గురించి చెప్పుకోవాలంటే అతని రెక్కల్లో దేవుడు ఏమి ఇచ్చాడంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఇచ్చాడు. అతను వచ్చినప్పుడు మ్యూజిక్ మోగుతుంది. దేవుడు వచ్చినప్పుడు ఇతను వెలుగుతాడు. అంటే దేవుడు వస్తున్నాడు అని అంటే లూసిఫర్ అంటే ఏంటంటే చంద్రుడు ఎలాగైతే సూర్యుడు వస్తే చంద్రుడు వెలుగుతాడో, లూసెంట్ అంటే చంద్రుడు. గుర్తుంచుకోండి, చంద్రుడు ఎప్పుడు వెలుగుతాడు? సూర్యుడు వెలుగు పడితే వెలుగుతాడు. అలాగే సాతాను కూడా ఎప్పుడు వెలుగుతాడంటే దేవుని వెలుగు అతని మీద పడినప్పుడు ఇతను వెలుగుతాడు. అంటే అతను చూసినప్పుడు దేవుడు వచ్చాడు మనకు తెలుస్తుంది. లూసిఫర్ గుర్తుంచుకోండి. దేవుడు దానికోసం వారిని సృజించాడు. అతనిలో తప్పు కనపడే వరకు అతను యథార్థవంతుడిగా ఉన్నాడు. మనం ఆ విషయాన్ని కూడా నిన్న మనం క్లాస్లో చూసాం. కానీ గర్వం అతను పడేసింది. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము బలం తొడుక్కును. పూర్వకాలమున పురాతన తరములలో లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీరుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా. సో ఆదామవ్వలను శోధించినప్పుడు వానిలో పాపం కనపడింది. అంతవరకు పాపం కనపడలేదు. ఎందుకంటే ఆ అధికారం ఆదాంకే ఉంది. మన పూర్వీకుడైనటువంటి ఆదాం దాన్ని పోగొట్టుకున్నాడు. కానీ తర్వాత వచ్చినటువంటి ఆదాము లాగా వచ్చిన దేవుని వాక్కు అయినటువంటి యెహోషువ కదా, యెహూషా, కొంతమంది యెషువా అన్నారు, యేసు కదా, చైనాలో యేసు అంటారు. దేవునికి స్తోత్రం. ఆ యేసు ప్రభు మన ద్వారా తీర్పు తెచ్చిపోతున్నాడు. దేవదూతలందరికీ మనమే తీర్పు తీరుస్తాం. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళందరినీ మనమే శిక్షిస్తాం. కానీ వాళ్ళు కొంత టైము దేవుడు ఇచ్చాడు. అది చాలా తొందరలో ముగిసిపోద్ది. ఎప్పుడు ముగిసిపోద్ది అంటే యునైటెడ్ నేషన్స్ ఒక్క రోజున కనుక ఇస్రాయేల్కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే క్లోజ్ చాప్టర్. ఇస్రాయేల్ వైపు దేవుడు తిరిగిపోతాడు. అల్ల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించేదము. హల్లెలూయా. అలా సైన్యములకు అధిపతి ఆయన తొందరలో రాబోతున్నాడు. సో ఈ చాప్టరు ఇప్పుడు మనం వెళ్ళిన 5th verse వరకే. సెకండ్ నుంచి కొంచెం స్పీడ్గా వెళ్ళిపోదాం. ఎందుకంటే సర్పము అనేటువంటి టాపిక్ కొంచెం టిపికల్ కాబట్టి నేను దాని గురించి చెప్పడం జరిగింది. ఆదాం చేసినటువంటి తప్పు గురించి కూడా ఒక్కసారి చూసేద్దామా అంటే తిమోతి 1వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చదువుతాము. ఆదాము మోసపరచబడలేదు కానీ హవ్వ మోసపరచబడిను. అంటే ఆదాం చేసినటువంటి తప్పు కావలసే చేశాడు, తెలుసుండగానే చేశాడు. సో ఒకని ద్వారా పాపము, పాపం ద్వారా మృత్యువు ఈ లోకంలోకి ఎంటర్ అయింది. మృత్యు ఎంటర్ అయిందంటే ఆదాము చనిపోయి అంటారు లేదా? బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ. హల్లెలూయా. యోబు గ్రంథం 31:33లో కూడా మీకు తెలుస్తుంది ఏంటంటే తన రొమ్ములో పాపం ఆదాం దాచుకున్నాడు. అవ్వైతే మోసపోయిందని చెప్పింది. దాన్ని దేవుడు తీసుకున్నాడు, ఆమెను క్షమించాడు. కానీ జంతువులు ఎలాగైతే బిడ్డలను కంటున్నాయో నువ్వు కూడా అలాగే కంటా ఉన్నాడు. బికాస్ దే బికమ్ లైక్ ఒక జంతువు చెప్పినటువంటి మాట విని
పండు తినేస్తే జంతువులాగా అవుతావు కదా, జంతువులాగే పిల్లలు కనాలి. నో అదర్ వే, లైక్ అన్ యానిమల్. కానీ నీకు కొంచెం పెయిన్ ఉంటుంది, జంతువుల కంటే ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఆదాము పాపం దాచుకుని నువ్వు నాకు ఇచ్చినటువంటి స్త్రీ మీద పెట్టి, సో పాపం ఆదాములోంచి వచ్చింది, మీరందరూ గమనించాలి. సో ప్లీజ్ ప్రే. మనం గనక పాపంలో ఉంటే మన క్రియలే దేవునికి మనకి మధ్యలో ఆటంకంగా ఉంటాయి. అంటే మన పాపాలు అని అంటే ఆదాం పాపం మనలో వెళ్తుంది, ఆ పాపం వలన మనలో కూడా చాలా పాపాలు ఉన్నాయి. ఒక పాపం అనేక పాపాలు కారణం. సో ఈవేళ హత్యలు, మానభంగాలు, దొంగతనాలు ఇవన్నీ జరగడానికి కారణం ఆదాం చేసినటువంటి అవిధేయమైనటువంటి ఒక్క పాపం ఇన్ని పాపాల కారణం అవుతుంది. కానీ దాని నుంచి విడుదల పొందాలి అని అంటే సువార్తను నమ్మాలి. సువార్త ఏంటి అని అంటే యేసు ప్రభువు ఆ పాపాలన్నిటి విషయంలో ఆయన బలి అర్పించేసి తన్ను తానే బలి అర్పించుకుని ఆ పాపాల నుంచి మనకి విడుదల ఇచ్చాడు. కానీ మరణము, ఆయన నీతిమంతుడు కాబట్టి మరణం ఆయన్ని బంధించవచ్చు. లేదా యేసుప్రభులో పాపం ఉంటే అగ్నిగుండంలోనే ఉండేవాడు రాడు. ఎందుకంటే పాపం ఉంటే పాపం మూసేస్తుంది. హల్లెలూయా. సో ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చాడు అంటేనే పరిశుద్ధుడు. ఆ ప్రవచనాలు కూడా దావీదు చెప్తాడు 22వ కీర్తన, పరిశుద్ధుని కులిపట్టనీయవు, ఆయన లేచి వచ్చేస్తాడు. ఆయన లేచి వచ్చాడు. సో కుమారుని బుద్ధి పెట్టుకుని లేని యెడల ఆయన కోపించును. సో ఈ సువార్త యావత్ ప్రపంచమంతా తెలుసుకోవాలి. ప్రపంచానికి ఎవరు రుణస్థులమంటే మనం అందరం రుణస్థులమే. యేసు ప్రభువుని తెలుసుకున్న మనం అందరికీ రుణస్థులమే. యేసు ప్రభు గురించి మనం చెప్పకపోతే ఆ రుణాన్ని ఎవరు తీరుస్తారు? సో నీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు గురించి చెప్తాను ఉండాలి. లేకపోతే ఏదో విధంగా ఈ మెసేజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఆస్తి సంపాదించుకుంటే ఈ లోకం ఉండదు. చాలామంది సువార్తకు వస్తే డబ్బులు వస్తాయనో లేకపోతే అనేటువంటి ఆలోచనలో కొద్దిమందిని చూసి వీళ్ళు కూడా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుందంటారు కదా, ఆ టైప్లో ఏం చేస్తున్నారంటే ఆ టైప్లో రావద్దు. ఫస్ట్ ఇవాంజలైజ్ చేయడానికే ప్రయత్నం చేయి. ఫర్గెట్ అబౌట్ హ్యావింగ్ ఎ చర్చ్. ఫస్ట్ గో ఫర్ evangelism. Be an evangelist. Thank you very much. May God bless you. May God be with you. Amen. Next class lo kalusukundaam. Amen.